హలో ఫ్రెండ్స్, సిపిగెట్ 2025 ఓకే డౌన్లోడ్ ర్యాంక్ ఆర్డర్కి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. మనం చూసుకున్నట్లయితే రేపు సిపిగెట్ ఫలితాలు. ఓకే, రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల్లో 9 యూనివర్సిటీస్ ఏవేవో మీకు బాగా తెలుసు. ఓకేనా, ఓయూ, టీయూ, కేయూ, ఎంజియూ, జేఎన్టీయూ, పియూ, ఓకే, ఇలా అన్నీ కలిపి 9 యూనివర్సిటీస్ ఉన్నాయి, మెయిన్ యూనివర్సిటీస్. ఓకే, రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాలు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తదితర కోర్సులో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు. ఓకే, వాళ్ళు దాన్ని సిపిగేట్ అంటాం మనం. ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు, అంటే రేపు. మొత్తం 51,965 మంది దరఖాస్తు చేసుకోగా 32 సబ్జెక్టుల నుంచి 45,477 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఓకే, మనకి అక్కడ అప్లై చేసిన క్యాండిడేట్స్ కంటే కొంతమంది చాలామంది తక్కువ. ఓకే, మనం చూసుకున్నట్లయితే 6,488 మంది కాంపిటీషన్ నుంచి దే ఆర్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్ మనకి సీట్ల విషయంలో, యూనివర్సిటీ విషయంలో. ఎందుకంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు కానీ ఎగ్జామ్ రాయలేదు. సో మనకి ఏ యూనివర్సిటీ వరకు మనకు సీట్ రావచ్చు, ఏ యూనివర్సిటీ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రిపరేషన్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, లేకపోతే మనకి అకామిడేషన్, అన్ని విధాలుగా అన్ని ట్రావెలింగ్ సోర్సెస్ కావచ్చు, మనకు కావాల్సిన థింగ్స్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన వీడియో నేను ఇంకోటి మేకింగ్ చేస్తున్నాను, దానికి కొంచెం టైం పట్టొచ్చు. సో ఆలోపు మీరు వెయిట్ చేయండి. ఓకే, డెఫినెట్గా మన ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరికైతే తొందరగా అప్డేట్ కావాలనుకుంటారో. ఓకే, ఎంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా, కాకపోతే ఓకే దానికి మీరు చేసేది జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబే కదా. సో కాలేజీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కొందరు కామెంట్స్లో బెటర్, కానీ సో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సిటీలో హైదరాబాద్లో ఏది బెటర్, ఓకేనా, మనకు స్పెషల్ ఫీ ఎంత ఉంటుంది, కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, స్కాలర్షిప్, ఓకే, ఎవ్రీథింగ్ డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను ప్రజెంట్. ఓకే, ఈ వీడియోకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ ఇచ్చాను, మిగతా త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్.